హాయ్, నేను ఇప్పుడు దుష్యంత్ సినిమా గురించి మాట్లాడుతున్నానండి. ఈ సినిమా సక్సెస్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ సినిమాతోనే నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ప్రొడక్షన్ కంట్రోల్గా మొదలైంది. అలానే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే పబ్లిక్లోంచి నేను మార్నింగ్ షో చూశాను. అలానే మార్నింగ్ షో నుంచి ఎవ్రీ థియేటర్కి వెళ్తూ ఉన్నాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఆ క్లాప్స్కి అన్నిటికీ. సెకండ్ హాఫ్కి వస్తే పబ్లిక్ అసలు ఎవరు లెగవట్లేదు, ఇంట్రెస్ట్గా చూస్తున్నారు సినిమాని. కాబట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఎంటైర్ టీమ్, my father, and my friends who supported me making this movie a big hit. And thanks for media also for seeing the movie the day before the release. And I'm very happy for everyone, especially the direction department. Especially thanks for the direction department and mainly the public who watched the movie. They gave a good response to me and my movie. So once again, congratulations to the Drishyam team and myself. థ్యాంక్ యూ. సినిమా పాయింట్లోకి వస్తే పబ్లిక్ వ్యూస్ ఏంటి, నాకు చెప్పిన పాయింట్స్ ఏంటి అంటే, సెకండ్ హాఫ్ బాబాయ్ ఇంట్రోగేషన్ సీన్ ఉన్నప్పుడు చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు. అదే మన హీరోని పోలీసులు కొడుతున్నప్పుడు పబ్లిక్ రియాక్షన్స్ వేరేగా ఉన్నాయి. బాబాయ్ చెప్పిన మాటలు పిల్లలకి చెప్పి ఆ ఇంట్రోగేషన్ సీన్లో పిల్లలకి మాట్లాడతారు కదా, ఆ సీన్లో కూడా పీపుల్ లిటరలీ క్లాపింగ్ ఫర్ ఇట్. పబ్లిక్ చెప్పిన థింగ్ ఏంటంటే, నాకు బాబాయ్ యాక్టింగ్ చాలా బాగుంది. లైక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది, చాలామంది చూడాలని అందరూ అంటున్నారు. ఈ సినిమా బేసిక్గా ఫ్రెండ్స్కి, పెళ్ళైన వాళ్ళకి అందరికీ మీన్స్. ఎందుకంటే ఇది సినిమా మన రియల్ లైఫ్లో కూడా అవ్వచ్చు. ఈ స్టోరీ మన రియల్ లైఫ్లో కూడా అవ్వచ్చు. వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. సో ఐ హోప్ ఎవ్రీవన్ వాచెస్ దిస్ మూవీ and give us a good response. Thank you. Want to thank you all for making Drishyam anta manchi experience. నిన్న పొద్దున్న నేను బెజవాడలో సినిమా చూశాను. చాలా సాటిస్ఫైయింగ్ ఉండింది. ఒక యువరాజ్ ఆడిటోరియంలో మొత్తం మనం ఏమేమి అనుకున్నామో దానికి సచ్ గుడ్ రెస్పాన్స్ ఆడియన్స్ దగ్గర నుంచి రావడానికి. ఐ వాజ్ రియలీ సాటిస్ఫైయింగ్. అండ్ దెన్ అనుకున్నట్టు సినిమా బాగా వచ్చింది, బాగా పీపుల్ ఆర్ రియలీ అప్రిషియేటింగ్ ఇట్ అని తెలిసింది. కానీ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద ప్రెస్ హూ మేడ్ దిస్ పాసిబుల్. ఇలాంటి సినిమాలు రెగ్యులర్గా తీయటం కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అని చెప్పను, కానీ తీసేటప్పుడు ఒక హీరో, ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరోకి ఇలాంటి స్టోరీ బ్యాక్ ఫిల్మ్స్, థ్రిల్లర్ ఫార్మాట్ ఫిల్మ్స్, మామూలుగా కథగా ఎవరైనా వచ్చి తీసుకొచ్చుంటే చేసుంటామేమో, కానీ ఇంత ధైర్యంగా చేసి ఉండవు. కానీ ఇలాంటి సినిమాని మార్కెట్కి తీసుకెళ్ళటానికి హెల్ప్ చేసిన ప్రతి ప్రెస్ మెంబర్స్ని ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దెమ్ అ లాట్ ఫర్ helping us take this film to the people. ఇప్పుడు వన్స్ పీపుల్ చూసేశారు, ఇక వాళ్ళు వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేస్తారు, దానికి మీరు సహకరిస్తారు. బట్ ఫస్ట్ గ్రేట్ థ్యాంక్స్ అండ్ మై అప్రిసియేషన్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్. నదర్ వన్ ఇస్, నిన్న చాలామంది సినిమా బాగుందని చెప్పడానికి మనం ఫోన్ చేసి అడగటం, ఏంటండి మా సినిమా చూసారా, బాగుందా లేదా అని అడగటం ఒక పద్ధతి. ప్రతి ఒక్కరు, నేను సినిమా కొంచెం లేటుగా స్టార్ట్ అయింది, రావుకాలం అయినాక స్టార్ట్ చేయమని చెప్పాను. నేను పూజ నుంచి వెళ్ళేదానికి చూస్తున్నప్పుడే ఐ స్టార్టెడ్ గెటింగ్ మెసేజెస్ ఫ్రమ్ ఆల్ ఇండస్ట్రీ పీపుల్ అండ్ అవుట్ సైడర్స్. మామూలుగా పంపించరు, సూపర్ హిట్ బాబు, చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్, బిగ్ హిట్. అంటే వెదర్ ఇట్స్ అల్లు అరవింద్ ఆర్ వెదర్ ఇట్స్ రాజమౌళి ఆర్ వెదర్ ఇట్ ఇస్ తిరుపతి ప్రసాద్, ఎవ్రీబడి వాజ్ సెండింగ్ మెసేజెస్. దెన్ యూ నో ఇది నిజంగా పాజిటివ్గా ఉంది, రిపోర్ట్ ఈస్ గుడ్ అండ్ పీపుల్ ఆర్ రియలీ లైకింగ్ ఇట్. బయట వాళ్ళు కూడా చాలామంది కాల్ చేసి దే వెరీ వెరీ సాటిస్ఫైడ్. సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ చాలా తీస్తాం, జరిగిన ఇంతకుముందు వీ మేడ్ లాట్, చాలా సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ తీసాం. దీంట్లో ఒక తెలియని ఒక సాటిస్ఫాక్షన్ సక్సెస్ వచ్చింది. అంటే కొత్తది అటెంప్ట్ చేసి ఆ కొత్త అటెంప్ట్లో ఇంత సక్సెస్ఫుల్ రియాక్షన్స్ రావటం, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ రియలీ హంబుల్డ్ at all the appreciation that everybody has given us. నాకు తెలుసు ఈ సినిమాల్ని మనం మామూలుగా ఫ్యామిలీ డ్రామా అంటే వెళ్ళం, ఏముంటుంది అబ్బా ఫ్యామిలీ సినిమా
మా సినిమాల్లో పాటలు లేవు, ఎక్కువ పాటలు లేవు, ఏదో లేకపోతే యాక్షన్ లేదు, లేకపోతే లావిష్ సెట్టింగ్స్ లేవు. జనాన్ని అట్రాక్ట్ చేయడానికి వీ హ్యావ్ వెరీ లిటిల్ మెటీరియల్. ఆ కథలో ఎక్కువ చెప్పలేము, చెప్తే సస్పెన్స్ థ్రిల్స్ అన్నీ పోతాయి. లిమిటెడ్గానే చెప్పాలా. ఎవరు పోస్టర్లో ఒక వెంకటేష్, ఒక మీనా, ఇద్దరు పిల్లలు. వాట్ అట్రాక్షన్? ఎందుకు రావాలా? ఇవాళ మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ యూత్. దే హ్యావ్ బికమ్ ద లార్జర్ ఆడిటోరియం. 30+ వాళ్ళు దే ఆర్ బికమ్ ద సెకండరీ ఆడిటోరియం. సో దే వాజ్ నాట్ ఇనఫ్ మెటీరియల్. అందుకనే నాకు భయం వేసింది. అంటే హౌ కెన్ ఐ అట్రాక్ట్ ది యూత్ టు అ స్టోరీ ఫిల్మ్? ఒరిజినల్ అప్పుడు కూడా మలయాళం కూడా డిడ్ నాట్ టేక్ అ గుడ్ ఇనిషియల్. ఆ భయం ఉండింది. నేను హాలిడే రోజు చేద్దాం అనుకున్నాను, కానీ గ్యాప్ వచ్చిందని ముందుకు వచ్చేసేసాను. సినిమా చూసాం, అండర్ ప్రొడక్షన్లో బాగా వచ్చింది. ఈ బాగా వచ్చింది మనం చెప్తే ఎవరు నమ్మరు. నేను చాలా బాగుందంటే ఎందుకు నమ్ముతారు? సినిమా ప్రతి నిర్మాత అదే చెప్తాడు. సో లెట్ అస్ షో ఇట్ ఆఫ్. ముందు 2 షోస్ వేసేసుకున్నాను జనరల్ పీపుల్కి, పాజిటివ్గా వచ్చింది. అప్పుడు డిసైడ్ చేసేసి ద రియల్ క్యారియర్స్ ఆఫ్ ద మెసేజ్ ఆర్ ద ప్రెస్ అండ్ మీడియా, వాళ్ళకే చూపెట్టేసేద్దాం. వాళ్ళకి మొహమాటంగా ఉంటే నా మొహం ముందు అలా నవ్వేసి వెళ్ళిపోతారు. హోల్ హార్టెడ్గా ఉంటే మాత్రం ఐ కెన్ ఫీల్ ది రియాక్షన్. మేము నిజంగా మంచి సినిమా తీయలేదనుకో, అది 11వ తారీఖు మధ్యాహ్నానికి తెలిసిపోతుంది. ముందే చెప్పేసేస్తే వాళ్ళు అది క్యారీ చేస్తే దట్ గుడ్ వర్డ్ విల్ స్ప్రెడ్ అరౌండ్. ఆ స్ప్రెడ్ తోటి ఒక తెలియని పాజిటివ్ వైబ్ వస్తుంది అనేది వాజ్ ద ఫీలింగ్. చూపెట్టాం, అందరికీ నచ్చింది. మనం సినిమాక్స్లో చూసిన రోజు అందరూ సాటిస్ఫైడ్గా ఉన్నారు సినిమా గురించి. కానీ థియేటర్లో చూస్తే దెర్ ఇస్ వన్ మోర్ లెవెల్. అంటే ద రియాక్షన్స్, ద క్లాప్స్, నాన్ స్టాప్ క్లాప్స్. ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి, హీరోయిజంకి వచ్చే సినిమా లాంటి క్లాప్స్ వచ్చేస్తున్నాయి. అంటే ఆడియన్స్కి దట్ ఈస్ వాట్ ఈస్ కమర్షియాలిటీ. ఆ పాప పోలీస్ వాడు పిలిచి ఆ పాపని క్లాస్ రూమ్ నుంచి పిలిచి వెళ్తుంటే ఆ పాప వాళ్ళ నాన్న గురించి ఆలోచించడం మొదలు పెడితే క్లాప్స్ కొట్టేశారు. ఫ్రమ్ దేర్ దే స్టార్టెడ్. ఎవ్రీవేర్ దట్, అంటే ఆ ఫ్యామిలీ వాళ్ళకి నచ్చేసింది, ఆ ఫ్యామిలీ ఇబ్బందిలో ఉంది, ఇప్పుడు వాళ్ళకి ఎట్టైనా బయటపడిపోవాలనేది వాళ్ళ లోపల ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. అండ్ దేవర్ కాన్స్టెంట్లీ, ఎప్పుడు వాడు పోలీస్ వాడిని ఫూల్ చేస్తే వీళ్ళు చాలా హ్యాపీ. నో దట్ హోల్ గేమ్ స్టార్టెడ్ టిల్ ది ఎండ్, నాన్ స్టాప్. నిన్న ఒక ఆయన ఎవరో ఫోన్ చేశారు, నాకు ఎవరో కూడా తెలియదు. సార్ నాకు మీ నంబర్ తీసుకున్నానండి, నాకు 10 minutes వెంకటేష్ కనపడ్డాడు సార్ సినిమాలో. ఆ 10 minutes తర్వాత మా ఫాదరే కనపడ్డాడండి, మా మదరు, మా ఫాదరు, మా పిల్లలే కనపడ్డారండి, ప్లీజ్ టాక్ టు మై ఫాదర్ అన్నాడు. ఆయన చూసి చాలా, సంబడి ఫ్రమ్ కరీంనగర్, ఈ కాల్డ్ అండ్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే దే కనెక్టెడ్ విత్ దట్ ఫ్యామిలీ. ఆ రాంబాబు అండ్ ఫ్యామిలీ కనెక్షన్ వచ్చేసింది. ఆ కనెక్షన్, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడ్డారు, ఒక సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చారు. సో దట్ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. వెంకటేష్ చాలా కమర్షియల్ సినిమాలు చేసి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్మ్స్ అన్నీ చేశారు. ఒక చేంజ్ కావాలా, ఈ సినిమా కావాలంటే ఇంకో పాట పెట్టుండొచ్చు. ఎవరో సజెస్ట్ కూడా చేశారు, వెంకటేష్ మీనాకు డ్యూట్ పెడదామని. అంటే లేసి పారిపోతారే అని చెప్పాను. బికాజ్ దట్ ఈస్ నాట్ ద ఫిలిం. ఏది నాకు ఇంకొంతమంది చెప్పారు, ఆ క్యారెక్టర్స్ అందరినీ కమీడియన్స్ పెట్టేసేస్తే ఊరికే నవ్వుతూ ఉంటారు కదా, కామెడీ వస్తుందంటే దట్ ఈస్ నాట్ ద రీజన్ ఫర్ ద. ఆ సినిమాలో మనకి ఆ ఫస్ట్ 20 minutesలో ఆ ఫ్యామిలీ మన ఫ్యామిలీ అని ఫీల్ అవ్వాలి. ఆ ఫ్యామిలీ మనం ఫీల్ అయితేనే, ఆ ఫ్యామిలీకి ఇబ్బంది వచ్చింది అంటే ఆ ఫ్యామిలీ ఆ ఇబ్బంది నుంచి బయటకు ఎలా వచ్చారంటేనే సినిమా సక్సెస్ అవుతుంది. ఇఫ్ యూ డోంట్ ఫీల్ దట్ ఫ్యామిలీ ఈజ్ అవర్స్, అదేదో కమర్షియల్ సినిమాల్లో ఉండే ఫ్యామిలీ, వాళ్ళు జోకులు చెప్పుకుంటారు, ఈజీగా చేయొచ్చు, చాలా కామెడీ సీన్స్ వేసేయచ్చు ఆ ఫస్ట్ పార్ట్లో, బట్ ఇంటెన్షనల్గా వేయలేదు. ఇప్పుడు ఒక టీ షాప్లో పెట్టి 5 జోకులు పెట్టడం పెద్ద ప్రాబ్లం కాదు. బట్ అప్పుడేంటి, యూఆర్ ప్రిపేరింగ్ ది ఆడియన్స్, ఇంకో సినిమాకి ప్రిపేర్ చేస్తున్నాం. ఈ సినిమా ప్రిపరేషన్ ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్యామిలీ, ఒక రిమోట్ ఏరియాలో ఉండే ఒక ఫ్యామిలీ. మనకి ఆ రిమోట్ ఏరియాల్లో చాలా తక్కువ ఉంటాయి, ఇది పక్క ఊళ్ళు, అందుకనే ఆ విజయనగరం అరకు మధ్యనే పెట్టుకుంది. సో ఇంటెన్షనల్గా వెంకటేష్, నో డౌట్. అంటే నేనైతే అక్కడక్కడ ఇఫ్ యూ సీ 2-3 hairs గ్రే కూడా అట్టు పెట్టాను ఇంటెన్షనల్గా. ఐ వాంటెడ్ దట్ టు బీ లైక్ దట్. వై షుడ్ యూ బీ లైక్ దట్? యూఆర్ అబౌట్ 38 years 40 years ఏజ్ గ్రూప్, 38 years వేసుకుంటే 22కి పెళ్ళి అయితే, అండ్ అలానే చేయాలని. అంటే భయంతో చేయకూడదు, ధైర్యంతో చేస్తే. ఇప్పుడు రేంజ్ సూపర్ డూపర్ హిట్టా దట్ ఈస్ సెకండరీ. కానీ కాన్ఫిడెన్స్ దట్ ఆ ఫిల్మ్కి రీజనబుల్ బడ్జెట్ మనం బాగా చేస్తున్నాం, అది ఆడాలా, ఆడకపోతే తర్వాత చూడొచ్చు, కానీ అది ఆడుద్దనే నమ్మకంతో చేసింది. అండ్ అది విల్ చేంజ్ అవర్ థింకింగ్ ఆల్సో. చాలామంది డైరెక్టర్లు చూసినాక సార్ మంచి కథ రాస్తాం అండి అన్నారు. నౌ విల్ హావ్ టు హోప్ అండ్ సీ వెదర్. బ్యాడ్ ఎగ్జిక్యూషన్
అంటే మైనర్ చేంజెస్. వెడ్నెస్డే నేను సినిమా మొత్తం తెలుగు వర్షన్ అసలు కూర్చోలేకపోయాను కూడా. టైటిల్స్లోనే సినిమా ఫెయిల్ అయిపోయింది. బికాస్ టైటిల్స్ ఎలా స్టార్ట్ చేశారు, కమల్ హాసన్ చాలా తెలివిగలవాడు, ఏదో బాంబు తయారు చేస్తున్నట్టు ఏదో ఒక పెట్టేసుకొని దే ట్రీటెడ్ దట్ హోల్ టైటిల్ ఎపిసోడ్ లైక్ దట్. అది చూసినప్పుడే చెప్పారు చక్రికి, ఏంటే ఈజ్ అ కామన్ మ్యాన్, డోంట్ షో హిమ్ లైక్ దట్, యూ లూజ్ ద కామనాలిటీ ఆఫ్ దట్ పర్సన్. అతను కామన్ మ్యాన్ లాగా లేడు, అతను చాలా ఇంటెలిజెంట్గా సొసైటీకి ఏదో పాఠం నేర్పిద్దామనే మూడ్తోటి నేను సినిమా చూడటం మొదలు పెట్టేశాను. యూ లాస్ట్ ఇట్. హీఈస్ అ కామన్ మ్యాన్, నార్మల్ మ్యాన్. మనకు అసలు ఆడు ఏంటో కూడా తెలియకుండా క్రియేట్ అవ్వాలి. అతను కమల్ హాసన్ తెలియగలవాడు, అతను వేసుకున్న గడ్డం ఆ లుక్కి కొంత ఇంటెలిజెంట్తో చేశారు. దే ఫెయిల్డ్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్. స్మాల్ చేంజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దృశ్యంతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 2 పిల్లలకి తండ్రి చేశాడమ్మా. నెక్స్ట్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అనే 7-year-old బాయ్. మొన్న ఏదో టీవీ ఇంటర్వ్యూలో ఎవరో ఫోన్ చేస్తారు, మీరు యంగ్గా ఉంటారండి, మీరు అప్పుడే ఏంటండి ఇలా 2 అని అన్నారంట. ఇఫ్ ద స్టోరీ ఈజ్ రైట్, కామెడీ ఫిలిం ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిలిం, మనం ఇన్వాల్వ్ చేయగలిగిన కథ ఉంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు రామారావు గారు అప్పుడు అదేదో ఓల్డ్ బడిపంతులు నేసారు, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అడివి రావడం చేశారు. బహదూర్ బాట్సార్ చేస్తారు, తర్వాత యూ విల్ డూ. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ వెంకటేష్ విల్ డూ యంగ్ రోల్స్, హీ విల్ నాట్ డూ థింగ్స్ దట్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ హిజ్ ఏజ్. బట్ వాట్ ఈస్ హిజ్ ఏజ్ is not 20, it is not 25. From 28 to 48, he will do everything. That's the way you should plan. You should not try to do what you're doing at a 20-year-old fellow. He will do action which is bigger than an action. అంటే నెసెసరీ యాక్షన్ చేయాలి. ఆ షాడో అంటే ఆర్టిఫిషియల్గా చేయకూడదు. ఎనీథింగ్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్ పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్. జనం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా తన బాడీ లాంగ్వేజే యాక్సెప్ట్ చేయదు అది. ఇప్పుడు ఇందాకే రాజమౌళి గారు ఫోన్ చేసి చెప్పారు, వెంకటేష్ గారు చాలా బాగా చేశారండి, అసలు ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అసలు దూరిపోయాడండి అన్నారు. బికాస్ హీ వాజ్ ఏబుల్ టు గెట్ ఇన్ టు ద రోల్. ఇట్ వాజ్ ఈజీ. అంటే ఒక యాక్టర్కి కూడా చాలా రోజుల తర్వాత అలా చేస్తే వాళ్ళకు కూడా చేయాలని అనిపిస్తుంది. లేకపోతే ఎవరైనా బ్యాగ్ అలా పట్టుకుని నిలబడతారమ్మా హీరోలు, ఊరికే ఒక చిన్న బ్యాగ్ పట్టుకొని ఒక మామూలుగా. యూ హ్యావ్ టు బీ లైక్ దట్. చాలా మంది అడిగారు, అంటే వెంకటేష్ తిరిగి కొట్టొచ్చు కదా, అనొచ్చు కదా, అంటే పోయిందిగా కదా. హీఈస్ నాట్ దట్. వాడి గోల్ ఓన్లీ ఫైనల్ అల్టిమేట్ గోల్లో ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఆ గోల్ని అచీవ్ చేయడానికి హీల్ డూ ఎనీథింగ్. దట్స్ ఆల్, బై హుక్ ఆర్ బై క్రుక్. హీ నోస్. నేను థ్రిల్లర్ ఫార్మాట్లో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అ స్టోరీ. నాకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఐ వాంటెడ్ అ ఫ్యామిలీ థ్రిల్లర్. కానీ ఈ మూవీ స్క్రీన్ ప్లే కథ చెప్తే బాగానే ఉందంటాం, కానీ ఈ స్క్రీన్ ప్లే తోటి రాసి వస్తేనే యాక్సెప్ట్ చేస్తాం. అంటే హీ మస్ట్ రైట్ ద ఫుల్ స్క్రీన్ ప్లే. ఇప్పుడు ఇఫ్ యూ సీ ద మెయిన్ సీక్వెన్స్ ఉంది, ఆ పాప సీక్వెన్స్, హౌ డిడ్ ఈ కట్ ఇట్? ఇట్స్ నాట్ టోల్డ్ ఇన్ వన్ గో. అన్నీ పట ఎర్రగొట్టేసి చెప్పాడు. మొత్తం కథని మొక్కలు చేసి కథని చెప్పేశారు. అందుకనే ఆ టోటాలిటీ వచ్చింది. అది నిజంగా కథగా చెప్తే యాక్సెప్ట్ చేస్తామో లేదో, కానీ స్క్రీన్ ప్లే అలా బాగా రాస్తే తప్ప యాక్సెప్ట్ చేయదు. అది అడగాలంటే ఇప్పుడు స్లమ్ డాగ్ మిలియనర్ అని ఉంది, నేను ఆ బుక్ చదివాను. బుక్ చదివినంటే ఈ బుక్ నాకు తీయాలని అనిపించింది, వాళ్ళు తీశారు. ఇది ఆ ఫార్మాట్లో రాసి రావాలి. ఇఫ్ ఎనీబడి ఈస్ కమింగ్ న్యూ, ఇఫ్ యూ వాంట్ ఇలాంటి కథ చెప్పాలనుకుంటే అంత డీటెయిల్గా రావాలి. నేను ఒరిజినల్ రైటర్ జీతు జోసెఫ్, ఆయన 2-3 రోజులు మాకు ఇక్కడ ఏదో ప్రాబ్లం వస్తే హీ కేమ్. ఆయన అడిగినప్పుడు, సార్ మీరు ఏదైనా 2-3 బిట్స్ తీసేసానండి. ఈ వెంకటేష్ బావమర్ది ఉంటాడే, అతనికి ఒక ఎమ్మెల్యే, ఆ గొడవలో ఆ ఒక ట్రాక్ ఒకటి ఉండేదంట, ఆ ట్రాక్ ఒకటి షూట్ చేసి తీసేసాను. అది తప్ప ఇంకేం, అంటే అతను వెళ్ళి ఒక ఎమ్మెల్యేతో మాట్లాడాలా ఉండే, అదొక్కటే అడిషనల్ బిట్ తీసేసిందండి. మిగతా తను స్క్రిప్ట్ ద ఫ్యామిలీ అని రాశాడు ఒక స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ చూసి అదే పెట్టాడు. ఇట్స్ లైక్ నావెల్లో నుంచి చేసినట్టు ఉంటుంది ఆ సినిమా. శ్రీప్రియ గారమ్మ అంటే రైట్స్ వాళ్ళు కొన్నారమ్మ. రాజ్ కుమార్ శ్రీప్రియ గారే రైట్స్ కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కున్నారు ఆ సినిమాని. తమిళ్లో వాళ్ళు కమల్ హాసన్ గారితో తీద్దాము అని ప్లాన్ చేసి, కమల్ హాసన్ గారు తెలుగు తమిళ్ 2 చేద్దాం అనుకున్నారు. దాని ముందే నేను గబగబా ఓకే చేసేసి సినిమా మొదలుపెట్టించేసాను. నాకు జానర్ బేస్డ్ ఫిల్మ్స్ ఇష్టం. అంటే నేను క్రెడిట్ తీసుకోను, డిస్క్రెడిట్ తీసుకోనమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీలో ఫస్ట్ జానర్ ఫిలిం మా ఫాదర్ అహనా పెళ్ళంట, ఒక ఆఫ్ ద జానర్ ఫిలిం. ఆ కథ జంజాల్ గారు నాకు చెప్పారు. ఒక బుక్ ఉండేది, ఆదివిష్ణు గారి బుక్. అప్పుడు మేము వెంకటేష్ కోసం చేద్దాం అనుకున్నాం.
డైరెక్టర్ గోపాల్ గారు ఈ వెంకటేష్ బాబుకి సూట్ అవుతున్నారు. మేము బాలకృష్ణతో రాము చేస్తున్నాం. రాము కన్నా ఫస్ట్ బాలకృష్ణ గారి కోసం తీసుకొచ్చాం. బాలయ్యకి బాగుంటుందని అది వద్దనుకున్నాం, వెంకటేష్కి బాగుంటుందని వద్దనుకొని అప్పుడు ఆ కథ జంజాల్ గారితో రాజేంద్ర ప్రసాద్ గారితో తీయించాం. అంటే ఇట్స్ అ కామెడీ జానర్. నాకు జానర్స్ ఎప్పుడు ఇష్టం. చిన్న సినిమాలు చాలా చేసాం. ఇప్పుడు అష్టాచమ్మ ఉంటుంది, ఇట్స్ అ జానర్ బేస్డ్ ఫిలిం. వెదర్ ఐ ప్రొడ్యూస్డ్ ఇట్ ఆర్ రామోహన్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్, ఐ విల్. ఇప్పుడు అల్లర్ రవితో తీస్తా చిన్న హారర్ ఫిలిమ్స్, స్మాల్ ఫిలిమ్స్. ఐ లైక్ జానర్ ఫిలిమ్స్. జానర్ ఫిలిమ్స్ వస్తేనే ఇండస్ట్రీ విల్ ఇంప్రూవ్ అకార్డింగ్ టు మీ. బికాస్ దెన్ నాకు కమర్షియల్ సినిమాలు, నాకు ఒక వేరే టైప్ సినిమా, మనకు ఆ జానర్ సినిమాలు దొరక్క అన్నీ ఒకే టైప్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు అన్నీ ఒక స్టైల్లో, పెద్ద సినిమాలు అన్నీ 5 songs 5 fights బిగ్ లొకేషన్స్ అన్నీ ఒక ఫైట్, మిగతా అన్నీ మీరు చూడండి. రాజమౌళీస్ మగధీర, ఇట్స్ ఆఫ్ ద పారామీటర్, ఫినామినల్ హిట్. ఈగ ఆఫ్ ద రెగ్యులర్ లెవెల్. ఆడియన్స్కి కావాలని మనకు తెలుసు, మనం డెలివర్ చేయలేకపోతున్నాం. మన దగ్గర కథ లేకో లేకపోతే మనం యాక్సెప్టెన్స్ లేకో వీఆర్ నాట్ ఏబుల్ టు డెలివర్ ఇట్. ఇండస్ట్రీ డెఫినెట్గా స్టాండర్డ్ కమర్షియల్ సినిమా, దాంట్లో వెరైటీ ఉన్న సినిమానే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్లు అవుతూ ఉంటాయి. బట్ డిఫరెంట్ జానర్ ఫిల్మ్స్ ఆల్సో హ్యావ్ దట్ పొటెన్షియల్. ఆ పొటెన్షియల్ని వీ షుడ్ ట్రై. ఇప్పుడు ఈ సినిమా నమ్మకు ఎవరో అడిగారు, ఈ సినిమా ఎంత చేస్తుంది అనుకుంటున్నారండి అంటే, నేను ఎంత చేసినా సర్ప్రైజ్ అవునండి అని చెప్తున్నాను. అది 20 కోట్లు చేయనిండి, ఐ వోంట్ బి సర్ప్రైజ్. 25 చేయనిండి, ఐ వోంట్ బి సర్ప్రైజ్. 30 చేసినా ఐ వోంట్ బి సర్ప్రైజ్. ఆర్ 50 చేసినా ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. వై? బికాజ్ ఆ పొటెన్షియల్ ఉన్న కథ. ఫ్యామిలీ డ్రామా ఇస్ దేర్, థ్రిల్ ఇస్ దేర్, నెక్స్ట్ సీన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేను, కూర్చున్న సేపు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఒకసారి చూసిన తర్వాత కూడా మళ్ళీ చూడాలని కూడా అనిపిస్తుంది. సో ఆల్ దీస్ ఆర్ దేర్. యూత్ కనెక్ట్ అవుతుందా? యూత్కి నిజంగా కనెక్ట్ అవ్వాలి. అది స్లోగా అవుతుందో ఫాస్ట్గా అవుతుందో అయిన వెంటనే ఇట్ విల్ టేక్ ద రేంజ్ అకార్డింగ్ టు మీ. దట్స్ మై ఫీలింగ్. అది నా దగ్గరికి తీసుకొచ్చాడు, అతను నా సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాడు. నాకు అతను తీసుకొచ్చాడు కాబట్టి నేను జాయింట్గా తీస్తున్నాను. ఇప్పుడు మా ఆఫీస్కి ఎవరైనా డైరెక్ట్గా తీసుకొస్తే నేనే యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఇప్పుడు అల్లర్ రవి ఆర్ రామ్ మోహన్, దే కమ్ అప్ విత్ దోస్ ఐడియాస్, దే వాంట్ టు డూ థింగ్స్ టుగెదర్, దే ఆల్సో వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఐఎమ్ ఓపెన్ ఫర్ దట్ ఆల్వేస్. ఐ కీప్ టెల్లింగ్, చాలామందికి చెప్తూ ఉంటాను. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ నేను చాలాసేపు కథ ఓకే చేయను, వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేసి వెళ్ళిపోతారు, అదొకటే ప్రాబ్లం. కానీ నాకు మాత్రం అది ఇట్స్ నెసెసిటీ. అంటే మాకు ప్రొడక్షన్ హౌస్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. మాకు నిజంగా మంచి కథలు ఎవరైనా బయటకు వస్తే అది చేయాలని ఉంటుంది. నా డిసిప్లిన్ కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది. ఆ ఇరిటేషన్ వల్ల దే డోంట్ లైక్ ఇట్. ఫర్ మీ దట్స్ మై ప్రాబ్లం. And only people who like that discipline want to be with me. Blockbuster collections, apt collections for this film. Very, very satisfactory. And నేనైతే ఇంకా తక్కువ రిలీజ్ చేయమన్నాను. మా వాళ్ళు 290 థియేటర్లో పెట్టారు. నేను అసలు 150 పెట్టండి అన్నాను. నాకు పాత రోజుల్లాగా చేసి వారం పెంచాలని. పక్క ఎగ్జిబిటర్లు గొడవ చేసి, ఏంటి సార్ మాకు ఎవరు సార్ థియేటర్ సినిమా బాగుందంట కదా, ప్రెస్ చెప్పారు బాగుందని, వేసేయండి అంటారు. నాకు ఆ రాజశ్రీ స్టైల్స్ రిలీజులు ఇష్టం, కానీ ఈ రోజుల్లో టైం లేదని చెప్పేసి చేసేస్తారు. బట్ ఐ స్టిల్ బిలీవ్ దట్ చాలా సినిమాలు వీఆర్ గోయింగ్ రాంగ్ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ రిలీజ్ దట్ వీఆర్ డూయింగ్. ఆ సినిమాకి అవసరమైన దానికన్నా ఎక్కువ రిలీజులు చేసేస్తున్నాం. ఆ సినిమా చిన్న సినిమా 60 ప్రింట్లో 70 ప్రింట్లో చేయాల్సిన సినిమాని 150 200 కావాలని చేయిస్తున్నారు. అది ఒక ఇండస్ట్రీకి ఉన్న పెద్ద ఇండిసిప్లిన్ ప్రాబ్లము. అది చేసే డైరెక్టర్కి, చేసే హీరోకి, చేసే ప్రొడ్యూసర్కి మన సినిమా 200లో వేస్తేనే గొప్ప అని అనుకుంటారని, బయటవాడు ఏదో అనుకుంటాడని అనుకుంటారు. కానీ అది కాదు. యూ మేక్ ద ఫిలిం టైట్. ఆడిటోరియం ఫుల్గా జనం ఉండి సినిమా చూడటంలో ఉన్న ఆనందం, అసలు 10 మందితో చూడటం అసలు ఎంత తేడా అసలు. అది పోగొట్టుకుంటున్నాం. ఈవెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైట్ విత్ మై ఓన్ ఆఫీసెస్ టు టెల్ దెమ్ లేదో తగ్గించండి. లేదు సార్ వేయాలి సార్ అంటారు. సరే చావండి అని ఒక్కోసారి వీక్నెస్లో యాక్సెప్ట్ చేస్తాం. August 2 అంటే క్లాపులు కొడుతున్నారు. ఈడు ఎవరెవరితోటి నేను August 2 అంటే క్లాప్స్ కొట్టేసేసారు. ఎవ్రీ వర్డ్ దట్ హీ సేస్ అబౌట్ August 2 దే ఆర్ క్లాపింగ్. ఎవ్రీ లిటిల్. నువ్వు ఆ చిన్న పాప నువ్వు బిర్యానీ తిన్నావా, ఫ్రైడ్ రైస్, బిర్యానీ అంటే ఫ్రైడ్ రైస్ అంటే క్లాప్స్, నాన్ స్టాప్ క్లాప్స్. సరే అసలు మేజర్ ట్విస్ట్కి అయితే అవుట్స్టాండింగ్ రెస్పాన్స్. ఒక కీ సీన్ వెంకటేష్, నదియా అండ్ నరేష్, ఆ సీన్కి మాత్రం లాట్ ఆఫ్ ప్రేజ్. అంటే ఒక చాలా గ్రేట్ సీన్ చూసిన ఫీలింగ్. లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ స్పెషల్లీ మెన్షన్ దట్ టు మీ. అంటే కమర్షియల్ అంటే ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ సీన్ ఇన్ సినిమా లాగా చేశారండి.
బోత్ క్యారెక్టర్స్ జస్టిఫికేషన్ వెరీ వెరీ నైస్ అండి. ఎవరు ఆర్టిస్ట్ రఘుబాబు ఫోన్ చేశాడు నిన్న, ఆయన ఫోన్ చేసి చెప్పారు చాలా గొప్ప సీన్ అండి అది, ఇద్దరు అసలు వెంకటేష్ బాబు చాలా బాగా చేశారు, నరేష్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారంటే నిజానికి ఆ ఇద్దరు సీన్ ఆ ముందు రోజు సాయంకాలం ఇద్దరు రూమ్లో కూర్చొని 6 to 9 బోత్ ఆఫ్ దెమ్ మేము ముగ్గురు కూర్చొని వి రెడ్ ద డైలాగ్స్. అంటే దట్ ఎఫర్ట్ విల్ పే, యూ కెన్ సీ ద వాల్యూ ఆఫ్ దట్. అంటే ఏముందా డైలాగ్ నేర్చుకుని పొద్దునే వచ్చేయచ్చు, బట్ వెన్ యూ రీడ్ ఇట్ అగైన్ దెన్ యూ సీ ఎవ్రీ వర్డ్ కరెక్ట్గా వచ్చేస్తారు, కరెక్ట్గా చెప్పారు. డైలాగ్స్ అంటే ద కంటెంట్ ఆఫ్ ద డైలాగ్ ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. అలాంటి జస్టిఫికేషన్స్ మనం సినిమాలో ఇంతకుముందు ఎప్పుడు చూడలే. ఇది నిజాలు చెప్పేసేటాలు టు ఆస్. నాకు ఈ సీన్ గణేష్ పాత్ర గారి సినిమా మలయాళం చూసి సార్ నేను డైలాగ్స్ రాస్తానని అడిగారు, ఈ ఒక్క సీన్ నేను ఒకటి రాస్తాను సార్ అన్నాడు. నేను అన్నీ ఫిక్స్ అయిపోయినాయండి, డార్లింగ్ స్వామి ఉన్నారని, వెంకటేశ్వర గారు పరశురాళ్ళు ఉన్నారంటే ఒక్క సీన్ రాయనిచ్చి ఆయన ఒక వర్షన్ రాసి పంపించాడు. అంటే హీ సెజ్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ సీన్ ఇన్ సినిమా, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ దిస్ ఫిలిం. అలాంటి సీన్స్ ప్రతి సినిమాలో రావు. అలాంటి పర్సెప్షన్స్ తోటి మనం మాట్లాడడం, ఆ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి దట్ సచ్ ఎ గుడ్ ఫిలిం. ఈ సినిమాలో చేంజెస్ ఉన్నాయనుకోండి, వాళ్ళది 55 minutes అయింది సెటప్ చేయడానికి కథ. ఆ మెయిన్ సీక్వెన్స్ ఆ అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చేదానికి 55 నిమిషాలు ఉంటుంది. మనం అది 32 నిమిషాలు తీసుకొచ్చాం. ఇంకొక 3-4 నిమిషాలు కూడా తీసేసి ఉండొచ్చు, కానీ భయంతో తీల. ఎందుకంటే అది తీసేస్తే ఆ ఫ్యామిలీ అనుభూతి పోతుందనే భయంతో ఐ డిడ్ డూ ఇట్. గోపాల ఆల్సో 2-3 ఎమోషన్స్ని ఇంకా హైలైట్ చేసాం ఫ్రమ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ది ఒరిజినల్. ఆ హస్బెండ్ అండ్ వైఫ్ ఎమోషన్, భక్తుడు దేవుడికి ఉండే ఎమోషన్ని వీ మేడ్ ఇట్ మచ్ బెటర్ దెన్ యూ. ఈ 1 week గ్యాప్ ఇచ్చాం వెంకటేష్ బాబుకి ఇస్తే, రేపు 18th నుంచి ఇంకా నాన్ స్టాప్ షూటింగ్ ఉంటుంది. కాంప్లిమెంట్ కన్నా ద వే దే ఆర్ ఎక్స్ప్రెసింగ్, అంటే ఒక తెలియని థ్యాంక్స్ చెప్తున్నారు. ఇలాంటి సినిమా తీసినందుకు థ్యాంక్స్ అండి అన్నారు. అంటే మేము మీకు థ్యాంక్స్ చెప్పాలండి, లేదండి చాలా థ్యాంక్స్ అండి అండి. ఐ డోంట్ నో వై థ్యాంక్స్ ఫర్ ఫిలిం. వాళ్ళు డబ్బు ఇచ్చి వచ్చారు, బట్ దే ఆర్ థ్యాంకింగ్ మీ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం. దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ ఫీలింగ్. మంచి సినిమా తీశారని చెప్పడం వేరు, థ్యాంక్స్ అండి బాగా అంటే దట్ వాజ్ రియలీ వెరీ వెరీ హంబ్లింగ్ అండ్ సాటిస్ఫైయింగ్. అంటే వాళ్ళకి చాలా రోజుల తర్వాత అండి మంచి సినిమా చూసేవాడి, ఇలా తీయొచ్చు కదండి అంటే ఇట్ గివ్స్ యూ గుడ్ ఫీలింగ్.